ఏపీకి భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడం, బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ప్రమోషన్ లక్ష్యంతో భాగంగా సింగపూర్లో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. 5 రోజుల పర్యటనలో మొత్తం 29 కార్యక్రమాలకు హాజరు కానున్నారు. సింగపూర్కు చేరుకున్న అనంతరం తొలి గంట నుంచే ముఖ్యమంత్రి వివిధ పారిశ్రామికవేత్తలు, సింగపూర్లో భారత్ హైకమిషనర్తో వరుసగా భేటీ కానున్నారు. విమానాశ్రయం నుంచి బస చేసే హోటల్కు చేరుకున్న అనంతరం ముఖ్యమంత్రి సింగపూర్లోని భారత్ హైకమిషనర్ శిల్ప కంబులేతో భేటీ కానున్నారు. అనంతరం 11:30 గంటలకు సింగపూర్లోని ప్రముఖ సంస్థ సుర్బన జురాంగ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ఎవర్సెండా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ తన్శ్రీ డాటో ఏకే నాథన్తో పెట్టుబడుల అంశంపై చర్చించనున్నారు. సాయంత్రం భారత హైకమిషనర్ నివాసంలో విందు సమావేశానికి సీఎం హాజరవుతారు. మధ్యాహ్నం 2 గంటలకు ఓవిస్ ఆడిటోరియంలో జరిగే తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సమావేశానికి సింగపూర్తో పాటు మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ తదితర దేశాల నుంచి తెలుగు పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీల ప్రతినిధులు, పెట్టుబడిదారులు, ఉద్యోగులు హాజరవుతారు. ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగు డయాస్పోరాకు దాదాపు 1500 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. ముఖ్యంగా ప్రవాసాంధ్రుల్ని ఏపీ అభివృద్ధిలో భాగస్వామ్యం వహించేలా చేయడం, జీరో పావర్టీ మిషన్లో భాగమైన P4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని తెలుగు పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలను సీఎం చంద్రబాబు కోరనున్నారు. పర్యటనలో రెండో రోజు జూలై 28వ తేదీన సింగపూర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. సుస్థిర అభివృద్ధి ప్రణాళికలపై అధ్యయనం కోసం సింగపూర్లోని బిడదారి ఎస్టేట్ను ముఖ్యమంత్రి బృందం సందర్శించనుంది. సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్ పై నిర్వహించే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లోనూ సీఎం బృందం పాల్గొంటుంది. పెట్టుబడిదారులతో నెట్వర్కింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ సింగపూర్ బిజినెస్ ఫోరం నిర్వహించే రోడ్ షో కార్యక్రమంలోనూ చంద్రబాబు పాల్గొంటారు. సింగపూర్ పర్యటన 3 రోజుల భాగంగా ఏఐ సింగపూర్, ఎస్ఐఏ ఇంజనీరింగ్, కేపెల్, జీఐసీ లాంటి ప్రముఖ సంస్థలతో వరుసగా భేటీ కానున్నారు. ఐటీ, ఫిన్టెక్ బిజినెస్ రౌండ్ టేబుల్లో 10కి పైగా అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమై చర్చలు జరపనున్నారు. అనంతరం సింగపూర్ దేశాధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నంతో సీఎం చంద్రబాబు భేటీ అవుతారు. అలాగే సింగపూర్ మాజీ ప్రధానమంత్రి లీ హిజియన్ లూంగ్తో కూడా సమావేశమవుతారు. సింగపూర్లోని జురాంగ్ పెట్రోకెమికల్ ఐలాండ్ ని సందర్శించి పారిశ్రామిక అభివృద్ధి మోడళ్లపై అధ్యయనం, ప్రముఖ కంపెనీల సీఈఓల రౌండ్ టేబుల్ సమావేశంలో పోర్టులు, మౌలిక సదుపాయాలపై ఆయన చర్చిస్తారు. 4వ రోజు పర్యటనలో భాగంగా జూలై 30న సీఎం క్యాపిటల్ ల్యాండ్, సుమితోమో మిత్సుయు బ్యాంక్, టెమాసెక్ సంస్థలతో సమావేశమవుతారు. సింగపూర్ విదేశాంగ మంత్రి వివిఎన్ బాలకృష్ణన్తో సీఎం భేటీ కానున్నారు. జూలై 31వ తేదీ సింగపూర్ హోంమంత్రి కె షణ్ముగంతో పాటు స్థానిక ప్రతినిధులతో సమావేశం కానున్నారు. అదే రోజు రాత్రి సీఎం హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అవుతారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి 5 రోజుల సింగపూర్ పర్యటనలో మొత్తం 29 కార్యక్రమాలకు హాజరవుతారు. అందులో 6 ప్రభుత్వ భేటీలు, 14 1-to-1 సమావేశాలు, 4 సందర్శనలు, 3 రౌండ్ టేబుల్ సమావేశాలు, 2 డయాస్పోరా రోడ్ షో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా అనేక అంతర్జాతీయ భాగస్వామ్య అవకాశాలపై ముఖ్యమంత్రి చర్చలు జరుపుతారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, నారాయణ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా ఈ పర్యటనలో ఉన్నారు.